నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లిలో 4వ విడత నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే మోసాలు గుర్తుకు వస్తాయని వెల్లడి. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కలంకమని వ్యాఖ్య. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వెల్లడి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు లేరు కాబట్టే తాను రాష్ట్ర ప్రజల కోసం వచ్చానని వివరణ. సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన నేతలు అంబేద్కర్ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించడం దారుణమని సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడి. జనసేన పార్టీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే చిన్న చూపా అని నిలదీత. జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్. మహాశివరాత్రికి విజయవాడలోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్న వైనం. పాత బస్తీ, పాత శివాలయంలో మహాశివరాత్రి వేడుకలని వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో వెల్లడి. 4వ విడత చేయుత నిధుల్ని లబ్ధిదారులకు సీఎం జగన్ విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితే మోసాలు గుర్తుకు వస్తాయని సీఎం వెల్లడించారు. అలాగే దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కలంకమని వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా పిసిరికాడ వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ 4వ విడత వైఎస్ఆర్ చేయుత పథకం నిధులు విడుదల చేశారు. బటన్లోకి 5,060.49 కోట్ల నగదును బదిలీ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల వయస్సు గల 26,98,931 మంది మహిళల ఖాతాల్లోకి 18,750 చొప్పున జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చేయుత పథకం ద్వారా అక్కా చెల్లెమ్మలకు 75,000 ఇస్తున్నామని చెప్పారు. మహిళా దినోత్సవం ముందు రోజున అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. తమ 5 ఏళ్ల పాలనలో అక్కా చెల్లెమ్మల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ముందడుగు వేశామని చెప్పారు. ఇవాల్టి నుంచి 14 రోజుల పాటు చేయుత నిధుల కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్ వివరించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సాయం అందిస్తూ అక్కా చెల్లెమ్మలను ఆదుకుంటున్నామని, అందుకు తాను గర్విస్తున్నానని తెలిపారు. చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి అక్కా చెల్లెమ్మలకు చేసిన మోసాలు గుర్తొస్తాయని వివరించారు. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. చంద్రబాబు విశ్వసనీయత లేని వాడని గుర్తొస్తుంటుంది. ఇక దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కలంకమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వివాహ వ్యవస్థకే మాయని మచ్చ అని పేర్కొన్నారు. ఈ విలువలు పాటించని దత్తపుత్రుడు కార్లు మార్చినట్లు భార్యల్ని మారుస్తాడని వ్యంగ్యం ప్రదర్శించారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ 14 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోనూ, ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా, ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకుని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఏపీకి మోదీ ఏం చేశారని, మోదీ అంటే తనకు గౌరవమని పవన్ అంటున్నారు అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు లేరు కాబట్టే తాను రాష్ట్ర ప్రజల కోసం వచ్చానని వివరించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రసంగించారు. ఇప్పటికైనా పోరాడకపోతే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి వంటిదని, కానీ తల్లి లాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు పొడిచారని షర్మిల విమర్శించారు. ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్ వారసుడు అవుతాడా అని ప్రశ్నించారు. ఇక తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చింది వ్యక్తిగత కారణాలతో కాదని స్పష్టం చేశారు. అలాగైతే తాను 2019లోనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఉండేదాన్నని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన మాట వల్లే తాను ఏపీ రాజకీయాల్లో ప్రవేశించానని షర్మిల పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని షర్మిల వ్యాఖ్యానించారు. ఏపీకి మోదీ ఏం చేశారని, మోదీ అంటే తనకు గౌరవం అని పవన్ అంటున్నారు అని నిలదీశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ళు లేరు కాబట్టే తాను రాష్ట్ర ప్రజల కోసం వచ్చానని వివరించారు. ప్రత్యేక హోదా మన రాష్ట్ర హక్కు, మన బిడ్డల హక్కు. ఈ రోజు ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి? ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి? అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడ ఉండను మన రాష్ట్రం? 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు. ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా? ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండే. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు. ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టులు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా. మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు? ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం. చిలకలూరుపేటలో ఈ నెల 17న టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందిని, జనసేన టీంలను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను పోలీసులతో భయపెట్టాలనే ప్రయత్నాలు సఫలం కాదని ఉద్ఘాటించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడుతో కలిసి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేనలు పొత్తు పెట్టుకున్నాయని చెప్పారు. ఇరు పార్టీల అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత 2 పార్టీల మధ్య తగాదాలు పెట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. 10 లక్షల మందితో చిలకలూరుపేట సభను నిర్వహిస్తామని చెప్పారు. చిలకలూరుపేట సభలో అందరూ భాగస్వాములు కావాలని నాదెండ్ల కోరారు. వివిధ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి సభను విజయవంతం చేస్తామని చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందిని, జనసేన టీంలను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను పోలీసులతో భయపెట్టాలనే ప్రయత్నాలు సఫలం కావని అన్నారు. జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరపడటం దారుణమని అన్నారు. సూపర్ నినాదంతో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ జనసేనలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. చిలకలూరుపేట సభలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది, జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది. కేవలం కుట్రపూరితంగా, ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని, వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపన్తో బెదిరించి రూముల్లోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు. ముక్త కంఠంతో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతిరోజు ప్రేమించుకుంటారో మన రాజ్యాంగాన్ని, మన భారతదేశాన్ని, నిన్న రాత్రి చేసిన ఈ దుర్మార్గమైన ఆలోచన, ఈ పద్ధతిని మనందరం కూడా ఖండించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని, వాళ్ళ పార్టీని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది మా జనసేన పార్టీలో రాత్రి అంతా కూడా ఎంతో అలజడితోటి ఏమైపోయింది, ఈ కారణాలు ఏంటనేది ఎవరికి దగ్గర కూడా సమాధానం లేకపోక ఇబ్బందులు పడే పరిస్థితి తప్పకుండా నేను రాత్రి జరిగింది. అయినా కానీ ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే జనసేన పార్టీ చాలా నిజాయితీగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన సోదాలు, భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలు, వీలైతే కేసులు పెట్టాలని బెదిరించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా చూశారు. మీడియా మిత్రులందరూ వచ్చే లోపే పోలీసులు మళ్ళీ హడావుడిగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. కానీ దాదాపు 45 నిమిషాలు, గంట సేపు అక్కడున్న మా సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి అవమానపరిచే విధంగా వాళ్ళు వ్యవహరించారు. దీని జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మా సిబ్బంది నివసిస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి వెళ్ళి పోలీసులు ఈ విధంగా దౌర్జన్యంగా గోడలు దూకి మరి ఇబ్బంది పెట్టడానికి, బెదిరించడానికి చేసిన ప్రయత్నాన్ని
ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సి చెప్పి ఈ సందర్భంగా నేను కూడా కోరుకుంటూ, తప్పకుండా వీటిపైన మేము కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురై వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని బలపరుచుకుంటూ అధికార యంత్రాంగాన్ని మొత్తం కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంటే చూసుకుంటూ ఊరుకోం. తప్పకుండా మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించడం దారుణమని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. జనసేన పార్టీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే చిన్న చూపా అని ప్రశ్నించారు. జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 29వ డివిజన్ మధురనగర్ కొబ్బరితోట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొంగితల్ల లక్ష్మీపతి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 29వ డివిజన్లో పర్యటించడం జరిగిందని అన్నారు. ప్రతి గడపకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని దీవిస్తున్నారని అన్నారు. 29వ డివిజన్ జనసేన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించడం దారుణమని అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం తప్ప అని ప్రశ్నించారు. అంబేద్కర్ ను వ్యతిరేకించే పార్టీ జనసేన పార్టీ అని తెలిపారు. జనసేన నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ ను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆర్యూబీని మార్చి 12వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్యూబీని ప్రజలకు అంకితం చేస్తున్నామని తెలియజేశారు. బీసీల గురించి మాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటుంది. ఆయన అసలు బీసీల గురించి అసలు మీనింగ్ తెలుసు అతనికి. అసలు బీసీలు ఎన్ని కులాలు ఉంటాయో తెలుసు ఆయనకి. బీసీ కులాలు ఎలాగుంటాయి, బీసీలు ఎలాగ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయని తెలుసు ఆయనకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకున్నాడు. ఈరోజు నా బీసీ అని చెప్పిన గర్వంగా చెప్పుకుంటున్నాడు. నా ఎస్సీ అని నా గర్వంగా చెప్పుకున్నాడు. నా ఎస్టీ, నా మైనార్టీ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. చెప్పి వాళ్ళకి చంద్రబాబులాగా ఓటు బ్యాంకులా వాడుకోవట్లా, వాళ్ళకి పరిపాలనలో భాగం కల్పిస్తున్నాడు. ప్రతి దాంట్లో వాళ్ళకి వాటా కల్పిస్తున్నాడు. వాళ్ళు పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, తపన పడుతున్నాడు. అటువంటి వ్యక్తి గురించి నువ్వు బీసీల గురించి మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నీకు అసలు బీసీ అనేది మీనింగ్ తెలుసా? అసలు నీ దగ్గర బీసీలు ఉన్నారా? బీసీ నాయకత్వాన్ని నువ్వు కనీసం గౌరవిస్తావా? బీసీలకి అసలు తగు సీట్లు ఇస్తావా నువ్వు? నీ 24 సీట్లు బీసీలకి ఎంతమంది టికెట్లు వస్తాయో చెప్పు ఒకసారి. నీ 24 నీకు 24, అదేవిధంగా ఎంపీ 3 + 21 కదా, అంటే 45 సీట్లు లెక్కేసుకుని 40 సీట్లో ఎన్ని బీసీలకి వస్తాయో చెప్పు ఒకసారి నువ్వు. నీ లెక్క ప్రకారమే 24 + 21 అంటే 40 సీట్లు ఎంపీలతో కలుపుకుంటే నీ 40 సీట్లో కనీసం నువ్వు బీసీలకి ఎంత ఇస్తావో ఇచ్చిన తర్వాత మాట్లాడు. అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అంటే ఏదో చంద్రబాబు స్క్రిప్ట్ రాస్తాడు, అది చదివేస్తావు, ఆ రోజు సాయంత్రం ప్యాకేజెస్తో తీసుకెళ్ళిపోతావు. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? అసలు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు మాత్రం నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుస్తున్నాను. మహాశివరాత్రికి విజయవాడలోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతూ ఉన్నాయి. పాత బస్తీలో ప్రసిద్ధి చెందిన పాత శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వేకువ జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 13 వరకు వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. చారిత్రక నేపథ్యంతో పాటు పౌరాణిక ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పురాతన శైవాలయాలకు విజయవాడ పాతబస్తీ కేంద్రంగా ఉంది. పాండవ అగ్రచుడు ధర్మరాజుచే ప్రతిష్ఠించబడిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రజల చేత పాత శివాలయంగా పిలువబడే ఈ ఆలయానికి కూడా పౌరాణిక గాథలు ఉన్నట్లు పండితులు చెబుతారు. ఈ ఆలయం పూర్వం సాలు సహస్ర స్తంభ దేవాలయంగా, అంటే 1000 స్తంభాలతో విస్తరించి ఉందనేది చరిత్ర చెబుతుంది. శ్రీశైల దేవస్థానం తర్వాత అంతటి ప్రాచీనత ఈ ఆలయానికి ఉందని పండితులు చెబుతారు. ఈ ఆలయాన్ని ధర్మరాజు ప్రతిష్ఠించటాన్ని, అలాగే పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువన మల్లుడు క్రీస్తు శకం 10వ శతాబ్దంలో తన పేరు మీదుగా త్రిభువన మల్లేశ్వరాలయాన్ని నిర్మాణం చేశారని చెబుతూ ఉంటారు. మొత్తం మీద ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నట్లు తెలుస్తుంది. విజయవాడ నగర పౌరాణిక చారిత్రక అంశాలను వివరించే పలు శాసనాలు కూడా ఈ ఆలయంలో భద్రపరిచారు.
అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో పలు దేవతామూర్తులు ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని పాత శివాలయంలో పాంచాహ్నిక కళ్యాణ రథ పుష్ప యాగోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. 13వ తేదీ వరకు వివిధ ప్రత్యేక వైదిక కార్యక్రమాలు, వాహన సేవలు ఉంటాయని తెలిపారు. నా పేరు రాంపిల్ల వాసు. ఈ దేవస్థానానికి ధర్మకర్తనండి. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున మల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇది పాత శివాలయం. ఈ పాత శివాలయం చాలా ప్రాచీనమైంది. ఇక్కడ శివలింగాన్ని ధర్మరాజు గారు ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ నిత్య దీప నైవేద్యాలతో పూజలు జరుగుతున్నాయి. రేపు జరగబోయే మహాశివరాత్రికి నిన్నటి నుంచే స్వామివారిని పెళ్లి కొడుకుని చేయడం, అదేవిధంగా సాయంత్రం హోమాలు చేయడం, ప్రతిరోజు 2 పూటలు పూజా కార్యక్రమాలు చేస్తూ 6 రోజుల పాటు పవలింపు సేవ వరకు జరుగుతుందండి. రేపు మహాశివరాత్రి ఉదయం 2:30 గంటల కాడి నుంచి స్టార్ట్ అవుతుంది స్వామివారికి అభిషేకాలు. ఈ అభిషేకాలు సమయంలో అందరికీ వచ్చే భక్తులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కృష్ణానదిలో దుర్గాఘాట్లో స్నానాలు ఆచరించి ఇక్కడికి వచ్చే భక్తులకి ఏ అసౌకర్యాలు లేకుండా ఉండే విధంగా మంచినీళ్ళు కానీ, ప్రసాదాలు కానీ, భోజనాల కార్యక్రమం కానీ అన్నీ ఏర్పాటు దేవస్థానం ఇక్కడికి వచ్చే భక్తులతో ఏర్పాటు చేయడమైంది. అందరికీ మంచి జరగాలని లోక కళ్యాణం కోసం రేపు లింగోద్భవ సమయంలో 501 రూపాయలతో పూజ రుసుముగా చెల్లించి అందరికీ అందరూ అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. తెల్లవారులు అభిషేకం జరుగుతుంది. మరుసటి రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని అందరూ తిలకించి స్వామివారి కరుణా కటాక్షాలకు అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం. రేపు అనగా 8 మార్చి 2024 మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 2:30 స్వామివారి దేవస్థానం తెరవబడుతుంది. తొలిగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకంతో స్వామివారికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలతో ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా స్వామివారికి నిరంతరం అభిషేక కార్యక్రమాలు, భక్తులు తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంత్రం ప్రదోషకాలంలో సాయంత్రం 4:30 నుంచి 6 లోపు మరి ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు నందీశ్వర స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మరి ఈసారి త్రయోదశి మహాశివరాత్రి పర్వదినం 2 కలిసి రావడంతో లోక కళ్యాణార్థం స్వామివారికి కేవలం మాత్రమే 54 లీటర్లతో నందీశ్వర స్వామివారికి అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలపై అణచివేత ధోరణిలో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ హెచ్చరించారు. వైసీపీ పాలనలో బీసీల పొట్ట కొట్టారని, జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డిక్లరేషన్ కు పూర్తిగా ప్రజల మద్దతు ఉంటుందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ బీసీ ఎన్నికల డిక్లరేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఇస్లాంపేటలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడిగా ప్రజా ఆమోద యోగ్యపరమైన బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు ఆనందోత్సాహాలు తెలుపుతున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పెన్షన్, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, సప్లాన్ కు 5 ఏళ్లలో 1,50,000 కోట్లు, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్, ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహంగా పునరుద్ధరణ, చట్టబద్ధంగా కుల గణన, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని వివరించారు. 10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ, పెళ్లి కానుక 1,00,000 రూపాయల పెంపు, విద్యా పథకాల పునరుద్ధరణ, బీసీలకు ప్రత్యేక భవనాలు, కమిటీ హాల్ నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తామని డిక్లరేషన్ చేయటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి భాను ప్రకాష్ మాట్లాడుతూ బీసీలకు టీడీపీ కంటే ఎక్కువ చేస్తామని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల రిజర్వేషన్లో 10% కోత పెట్టి బీసీ వర్గాల వారు 16 పదవులు కోల్పోవటానికి కారణమయ్యారని అన్నారు. 350 మంది బీసీ నేతలను దారుణంగా హత్య చేశారని, 26,000 మందిపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. బీసీల ఆత్మ గౌరవానికి అండగా ఉండటానికి జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారని, జగన్ పాలనలో ఉత్పత్తి కార్పొరేషన్లను, ఉత్తుత్తి పదవుల్ని బీసీలకు వంచారని, దీనికి బీసీలు తగిన సమాధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైకాపా ప్రభుత్వానికి గద్దెదించుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బూర కనకారావు, దనేకుల సుబ్బారావు, సుకాసి సరిత, తమ్మిన శేఖర్, కాళ్ళ ఈశ్వర్, గోలి శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, వీర్ల వాసు తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీసీ డిక్లరేషన్ సభని జయప్రదం చేసిన ప్రతి ఒక్క బీసీ సోదరులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ సభ ఒక చరిత్రాత్మక సభగా ఉమ్మడి కార్యాచరణ విడుదల చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గం ఉండడం వల్ల బీసీ సామాజిక వర్గానికి గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా అన్యాయం జరిగిందో, గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపీట ఇస్తూ ఏదైతే సంక్షేమ పథకాలు కానీ, రిజర్వేషన్లు కానీ, తర్వాత వాళ్ళకి పర్సెంటేజ్గా విద్యా సంస్థల్లో కానీ ఇవ్వడం అనేది చేయడం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక బీసీలని పూర్తిగా అనగతొక్కే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసింది అనేది మనందరికీ తెలుసు. అయితే మా సోదరులందరూ కూడా ఆదుకోవాలి, ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా మనం కార్యాచరణ చేయబోతా ఉన్నామని చెప్పి మొన్న డిక్లరేషన్ ఇవ్వడంతో మొట్టమొదటిగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మేమందరూ కూడా బీసీ సోదరులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే రిజర్వేషన్ గురించి మాట్లాడితే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ ఇస్తే దాన్ని 24% చేసింది ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటా ఉన్నారు, మొదటి నుంచి మా పథకాలు ఏదైతే చెప్పామో దాన్ని అమలు పరుస్తూ మళ్ళీ 34% రిజర్వేషన్ మనం చేస్తాం, బీసీలని మనం అందరూ కూడా అండదండలు ఉండాలి. టీడీపీ జనసేన కూటమి మాయా కూటమి అని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అభివర్ణించారు. గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏమి మంచి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ రాఘవ నరేంద్ర ఆధ్వర్యంలో విద్యాధరపురం దగ్గర నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీలతో పాటు వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధిని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యల్ని కూడా పరిష్కరించామని ఆయన తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వలన ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతూ ఉంటే ఓర్వలేక ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పేద ప్రజలు మోసం చేశారని దుయ్యపట్టారు. రానున్న కాలంలో చంద్రబాబుకి, ఆయన దత్తపుత్రుడికి ప్రజల బుద్ధి చెప్తారని అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇక్కడైతే ఏ ఒక్క సమస్య లేదు, అన్నీ మాకు దగ్గరుండి కార్పొరేటర్ గారు అయిన గుడివాడ నరేంద్ర గారు మా సమస్యలన్నీ తక్షణమే పరిష్కరిస్తున్నారు. అలాగే ఇక్కడ అనేక అభివృద్ధి, సంక్షేమం రెండు చాలా వేగంగా ఈ యొక్క డివిజన్లో అన్ని పథకాలు ఇవ్వడం, అలాగే అన్ని చోట్ల సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, అలాగే సైడ్ డ్రైన్స్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి మేమైతే ఏదైతే పథకాలు ఇచ్చామో ఆ పథకాలన్నీ వివరిస్తూ మేము చెప్తుంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు ఈ పథకాలు అందుతున్నాయి, అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఈరోజు అనేక పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ పథకాల ద్వారా మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా పథకాలతో సంతోషాలుగా ఉన్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మా బిడ్డలు కూడా మంచి చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డలకి ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా సమకూర్చి మంచి కార్పొరేట్ స్కూల్స్ లాగా కార్పొరేషన్ స్కూల్ని మొత్తం వాళ్ళ ముందుకుంచి, అలాగే
గోరుముద్ద అని మంచి పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు. పశ్చిమంలో వైసీపీ ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారని జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ సతీమణి విజయలక్ష్మి అన్నారు. పశ్చిమంలో జనసేన టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమంలో టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి జనసేన టీడీపీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 43వ డివిజన్ పరిధిలోని ఎంఐజీ ఎల్జీ కాలనీల పరిధిలో జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ సతీమణి విజయలక్ష్మి స్థానిక అధ్యక్షులు జల్లి రమేష్ ఆధ్వర్యంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పోతిన విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పర్యటనలో ప్రజలు వైసీపీ ప్రభుత్వం తీరుతో విసిగిపోయారని, కనీస సమస్యలు కూడా పరిష్కరించడానికి నోచుకోవటం లేదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. మహిళలు స్వచ్ఛందంగా తమ ముందుకొచ్చి టీడీపీ జనసేనను స్వాగతిస్తున్నారని, పశ్చిమంలో టీడీపీ జనసేనను గెలిపించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జనసేన నాయకురాలు మల్లెపువ్వు విజయలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇంటి పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారని అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీని ఓడించి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ చెత్త ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. డివిజన్ జనసేన నాయకులు తిరుపతి అనూష మాట్లాడుతూ ఇంటింటికి జనసేన టీడీపీ కార్యక్రమంలో పోతిన మహేష్ సతీమణి విజయలక్ష్మిని ప్రజలు చక్కగా ఆహ్వానిస్తున్నారని అన్నారు. అందరూ జగన్ ప్రభుత్వం తీరులో విసిగిపోయి ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జనసేన టీడీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పోతిన వెంకట మహేష్ తొలి నుండి ప్రజల్లో ఉన్నారని, వారి సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాకిని శ్రీనివాసు, దుండి శ్రీనివాసు, మల్లెపు విజయలక్ష్మి, రెడ్డిపల్లి అనిత, వసంత తదితరులు పాల్గొన్నారు. జనసేన పోతిన మహేష్ గారు వాళ్ళ సతీమణి నేను 43వ డివిజన్ హెచ్బీ కాలనీలో మేము ఇంటింటికి పర్యటన చేస్తున్నాం. అందరూ ఈసారి తప్పకుండా మహేష్ గారికి అవకాశం ఇస్తామండి. ఈ పాలన అసలు ఏం బాగోలా, మాకు పెన్షన్స్ రావట్లా, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని తీసేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి ఈ పాలన మారితే అందరికీ బాగుంటుందని మహేష్ గారిని ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరూ చెప్తున్నారు. జనసేన టీడీపీ గవర్నమెంట్ వస్తే మాకు బాగుంటుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. నమస్కారం, నా పేరు తిరుపతి అనూష. ఈరోజు ఇంటింటికి జనసేన టీడీపీ కార్యక్రమంలో పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో వారి సతీమణి పోతిన విజయలక్ష్మి గారు ఈ రోజున 43వ డివిజన్లో ఓల్డ్ ఎంఐజీలో పర్యటించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెత్త పరిపాలన ముగిస్తుందా, ఎప్పుడెప్పుడు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విసిగిపోయి ఉన్నారు. పెన్షన్లు రాక, ఆధార్ కార్డులు లేక, డెత్ సర్టిఫికెట్లు ఇవ్వక, కనీసం లోకల్లో ఉన్న కార్పొరేటర్ కూడా చేతగాని వాళ్ళని పరిపాలనకి అందజేశారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం కొన్ని సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్నారు. మరి మాయ మాటలు చెప్పి ఈరోజు స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరి సమస్యలు ఎవరు కూడా వినిపించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు గోరుని ఈ రోజున చిన్నపాటి వర్షం పడితేనే ఇవన్నీ కూడా ఈ ఓల్డ్ ఎల్ఐజీలు అన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. మరి ఈరోజు ఆ ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడుని విన్నవించుకుంటుంటే ఒకళ్ళు కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి. మరి ఇలాంటి కార్పొరేటర్లు మరి ప్రజలకి ఏం చేస్తారు అని చెప్పి ప్రజలందరూ ఆలోచించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తగిన గుణపాఠం వచ్చే రోజుల్లో చెప్తారని చెప్పి ప్రజలందరూ వాళ్ళ నోటితోనే వాళ్ళు స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు మహేష్ గారు ప్రతిరోజు కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. వారి సతీమణి కూడా ఇంతగా కష్టపడుతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా చక్కగా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్ ఆయా వర్గాలకు ఎంతో మేలు చేస్తుందని, కుల వృత్తులు చేసుకునే వారు బీసీలలో ఎక్కువగా ఉంటారని, 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ అందించే కార్యక్రమం చారిత్రాత్మకమైందని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ 16వ డివిజన్ కళానగర్ ప్రాంతంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపీగా
కేశినేని చిన్నిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను సూపర్ 6 పథకాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు ఎప్పుడు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసేలా డిక్లరేషన్ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పొందుపరిచారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్లలో బీసీలను విస్మరించిందని దుయ్యపట్టారు. రానున్న ఎన్నికల్లో బీసీలందరూ సీఎం జగన్కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వీళ్ళు నిన్నగాక మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఐక్యంగా ఒకే వేదిక నుంచి బీసీల కోసం ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్లో 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ ఇచ్చే స్కీమ్. గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజున కొన్ని బీసీ వర్గాలకి, మత్స్యకారులు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ శక్తి అంతా కూడా వలలేయటానికి వీటికి 50 సంవత్సరాలు వచ్చేపాటికి కొంచెం మజిల్ సన్నగిల్లుద్ది కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్క బీసీ అంటే వాళ్ళు పురాతన కాలంలో ఇంజనీర్లు. ఒక ఇల్లు కట్టినా, లేకపోతే ఏ నిర్మాణం చేసినా, లేకపోతే ఒక వస్తువు తయారు చేసినా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తయారు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించే విధంగా ఈ రోజున 50 సంవత్సరాలకే పెన్షన్, నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే స్కీమ్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఒక నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో అధికారం చేపట్టేది ఖాయం, వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూరేది కూడా ఖాయం. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే కొందరు తల్లులు నేను చూడటం జరిగింది. వాళ్ళకి 3 పిల్లలు, 4 పిల్లలు కూడా ఉన్న తల్లులు ఉన్నారు. ఆ తల్లులకి రేపు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మకి వందనం అనే కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరికి 15,000 చొప్పున 3 పిల్లలు ఉంటే తల్లికి 45,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం. దానితో పాటు ఆ తల్లి ఆ ఇంట్లో ఎంతమందికి పెన్షన్లు వచ్చినా, లేకపోతే ఎన్ని స్కీములు వచ్చినా 18 ఏళ్ళు దాటిన తల్లి, 60 ఏళ్ళు లోపున్న తల్లులందరికీ కూడా సంవత్సరానికి 18,000 ఇచ్చే స్కీమ్. అంటే ఆ తల్లికి 3 పిల్లల ద్వారా 45,000, ఆ తల్లికి వచ్చే 18,000, సుమారు 63,000 రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి వచ్చే స్కీమ్ని ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి వాళ్ళు చెబుతారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు అని చెబుతారు, ఎన్ని అబద్ధాలని చెబుతారు. ఆ ఒక్క మాటే వాళ్ళకి తెలుసు. కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ దాసోహం అంటున్నాయని ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ మేడా శ్రీనివాసు నారగోనిలు అన్నారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రానికి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ పనిచేస్తుందని తెలియజేశారు. ఏయుఎఫ్ లో ఉన్న వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఈ ఫ్రంట్ ఏర్పడిందని అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన అనంతరం మరొకసారి భేటీ అయ్యి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయకపోగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని, హక్కుల్ని సర్వనాశనం చేస్తున్నారు. కేంద్రానికి, కార్పొరేట్ శక్తులకి తాకట్టు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్వీర్యం చేస్తున్నారు. దీనికోసం మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి, రాజ్యాధికారి పార్టీ నుంచి నారగోని గారు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఫణిరాజు గారు, అలాగే జయరాజు గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పెడకూరు సురేందర్ రెడ్డి గారు, అలాగే బేతు రామ్మోహన్ గారు, ఇలాగే భూసుమయ్య సత్యనారాయణ గారు, అలాగే కొంతమంది ఇంకా అందరం ఒక కూటమిగా ఏర్పడి మేమంతా ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడుకోవాలి. ఈ రాజకీయ పార్టీలు ఫెయిల్యూర్ అయినాయి. అందుకని మా కూటమి నుంచి ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రతి కాన్స్టిట్యున్సీలోని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా పనిచేసేటటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేసి అక్కడ పోటీలో నిలబడడానికి మేమందరం ప్రిపేర్ అయ్యాం. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రదర్శనల సంస్థ టెస్ట్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు మార్చి 8, 9, 10 తేదీలలో 3 రోజుల పాటు పారిశ్రామిక మరియు ఇంజనీరింగ్ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఇండోర్ ఇన్ఫోలైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే అగర్వాల్ తెలిపారు. ఎక్స్పో నందు దేశం నలుమూలల నుండి వచ్చిన ఎగ్జిబిటర్స్ తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఉచిత ప్రవేశం కల్పించామని, దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది విజిటర్స్ ఈ ఎక్స్పోను సందర్శించాలని ఆకాంక్షించారు.
నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండోర్ ఇన్ఫోలైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే అగర్వాల్ మాట్లాడుతూ విజయవాడ పారిశ్రామిక ప్రదర్శన ఎంఎస్ఎంఈ భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే వారికి మార్గదర్శకాల ప్రకారం 100% సబ్సిడీ సౌకర్యం లభిస్తుందని అన్నారు. ఈ ప్రదర్శన ఎన్ఎస్ఐసి గుర్తింపు పొందిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పరిశ్రమల అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అసోసియేషన్ సమైక్య వారు మద్దతు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎక్స్పో నందు దేశం నలుమూలల నుండి వచ్చిన ఎగ్జిబిటర్స్ తమ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది విజిటర్స్ ఈ ఎక్స్పోను సందర్శించాలని ఆకాంక్షించారు. స్థానిక పరిశ్రమలకు తాజా సాంకేతికతల్ని అందుబాటులోకి తేవటం ద్వారా విజయవాడ మరియు ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమలకు ఈ ప్రదర్శన లబ్ధి చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగ విస్తరణకు ఈ ఎక్స్పో మంచి అవకాశాలని కలిగిస్తుందని అన్నారు. ఈ ఏడాది గ్రీన్ ఎనర్జీ మరియు సౌర విద్యుత్ శక్తిపైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. ఈ ఎక్స్పో నందు సోలార్ పవర్ ప్లాంట్స్ మరియు రూప్ టాప్ పవర్ ఉత్పత్తికి సంబంధించిన తాజా సమాచారాన్ని సందర్శకులు పొందవచ్చని అన్నారు. పారిశ్రామిక ఆటోమేషన్, మిషన్ టూల్స్, బేరింగ్స్, స్విచ్ గేర్స్, వెల్డింగ్ పరికరాలు, పవర్ టూల్స్, హ్యాండ్ టూల్స్, కటింగ్ టూల్స్, సైంటిఫిక్ పరికరాలు, ల్యాబ్ పరికరాలు, ఫ్రీ ఇంజనీరింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఉత్పత్తులు, రక్షణ ఉత్పత్తులు, మెయింటెనెన్స్ ఉత్పత్తులు వంటి అనేక ఉత్పత్తుల్ని హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, కోల్కతా, నాగ్పూర్ మరియు విజయవాడ వంటి నగరాల నుంచి 85 మందికి పైగా ప్రముఖ ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఇది నగరంలో కొత్త వ్యాపారాలకు అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఈ ప్రదర్శన మార్చి 8, 9 మరియు 10 తేదీలలో 3 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ప్రెసిడెంట్ బి వెంకట్రావు, జనరల్ సెక్రటరీ రామచంద్రరావు, మరొక ప్రెసిడెంట్ దుర్గా ప్రసాదులు ప్రసంగించారు. ఈ సమావేశంలో ట్రెజరర్ ప్రసాద్, నరసింహారావు, నాగేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Myself R.K. Agrawal, Managing Director, Indore Infoline Private Limited and Best Enterprises. On behalf of my company and my personal behalf, I welcome all the media people here, media friends. You all are welcome in this press meet. We are here to explain you and brief you about upcoming industrial and engineering exhibition in Vijayawada, starting from tomorrow and will be available for 3 days, 8, 9, 10th at SS Convention Center, Labipet. This is probably the first industrial exhibition covering such a big area of industries in Vijayawada. We are the organizer of this exhibition. Indore Infoline is organizing exhibitions in more than 12 cities in last 15 years. We are connecting tier 2, tier 3 and metro cities also together for the exchange of industry, products and market. It is our core responsibility, we consider it as our core responsibility to provide an exposure to tier 2 cities like Vijayawada and bring them the industries of these cities in the mainstream. Along with we are doing, like here we are doing exhibition in Hyderabad. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లిలో 4వ విడత నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే మోసాలు గుర్తుకు వస్తాయని వెల్లడి. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కలంకమని వ్యాఖ్య. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వెల్లడి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు లేరు కాబట్టే తాను రాష్ట్ర ప్రజల కోసం వచ్చానని వివరణ. సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన నేతలు అంబేద్కర్ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించడం దారుణమని సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడి. జనసేన పార్టీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే చిన్న చూపా అని నిలదీత. జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్. మహాశివరాత్రికి విజయవాడలోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్న వైనం.
పాత బస్తీ పాత శివాలయంలో మహాశివరాత్రి వేడుకలని వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.